ఎంత క్లవర్ స్టూడెంటో తెలుసా? 100% మార్కులు వచ్చేవి. పాపం చూస్తుండగానే దూకేసింది. ఎంతమందినో పరీక్ష రాయమంది, ఒక్కరు కూడా తన మాట వినలేదు. అందుకే దూకేసింది. ఏంటి సార్, లవ్ ఎఫైరా? అంతా ఏంటుందిలేండి, కాలేజ్ స్టూడెంట్ కదా. చేతుల్లోని ఆ పిల్లని ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లవ్ అఫేర్ లా ఉందిరా? అడుగుతాను. పరీక్ష రాయడానికి హెల్ప్ చేయండి అని కనిపించిన వాళ్ళందరినీ కాళ్ళ వేళపడే బతిమాలింది. ఒక్కడైనా ముందుకు వచ్చాడరా? రాలేదు. కామెంట్ చేస్తున్నారు. అసలు మనసు ఎలా వచ్చిందిరా? ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళటం, 6 గంటల ఇంటికి వచ్చి తలుపేసుకుని టీవీలకు అతుక్కుపోవడం. 24 గంటలు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తారా? ఒక నిమిషమైనా ఆలోచించరు. ఎదురు వాడికి సాయపడడానికి మీకు టైం ఉండదు, కానీ ఎవరైనా చనిపోతే ఇలా ఎగబడి వినోదం చూడడానికి మాత్రం మీకు టైం ఉంటుంది. సిగ్గుచ్చేట్టు. ప్రమాదంలో తన 2 చేతులు పోయినప్పుడు కూడా తను చనిపోవాలనుకోలేదు. ఎందుకో తెలుసా? చేయూతునిచ్చే మనుషులు తన చుట్టూ ఉన్నారన్న ధైర్యంతో, నమ్మకంతో. ఈ రోజు మనందరం కలిసి ఆ నమ్మకాన్ని దెబ్బతీసి చేయూతులా చంపేశాం. మనం అంతా కలిసి చంపేశాం. ఏం జరిగిందన్నయ్య? ఇప్పుడు వికలాంగ బాలుర 100 మీటర్ల పరుగు పందెం మొదలు కాబోతుంది. మీరంతా చప్పట్లతో ఆ చిన్నారులను ప్రోత్సహించండి. The next event is 100 meters running race for physically challenged children. Give them a big hand. తడిచిపోతావమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం త్వరగా ప్యాక్ చేయండి, కార్లో పాప ప్లీజ్. ఆటోది చల్, గాడి నికాల్ నికాల్. నో పార్కింగ్ ఉన్న ఈ కార్ టో చేసి మన పోలీస్ స్టేషన్ తీసుకురండి. థ్యాంక్ యూ. పాప, నా పాప ఇక్కడే, నా కార్ ఇది. ఇప్పుడే ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారమ్మా. ఆటో
బిగ్ బజార్ నుంచి తెచ్చిన బ్లాక్ సంతలో నా పాప ఉంది. పాపుందా? మీ కార్ అక్కడ ఉంది, పదండి. త్వరగా పదండి సార్, అందులో నా పాప ఉంది. నా కార్ ఇది. అదే సార్, అదే సార్ నా కార్. నా పాప కొంచెం త్వరగా తీయండి సార్ ప్లీజ్. పాప పాప, అయ్యో ఇందులో నా పాప లేదు. పాప, నా పాప, నా పాప ఏది? ఇందులో నా పాప లేదు. పాప ఏది? నా పాప ఎక్కడా? ఏమైందిరా? ఏం జరిగిందిరా? పోరా నా సిగ్గేస్తుంది. ఎందుకురా సిగ్గు? రాత్రి ఐశ్వర్య నా కల్లోకి వచ్చి కళ్ళుకొచ్చి నా మెడలో దండేసిందిరా. బాగా గుర్తెచ్చుకో. ఆ టైంలో నువ్వు నిలబడున్నావా లేక తలెనక దీపం పెట్టి పడుకోబెట్టేసా? ఎల్రా, నువ్వు ఎప్పుడు ఇంతే చూడన్నయ్యాడు. ఏంటన్నయ్య, నువ్వు ఇంకా స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? ఆ పసివాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్. తప్పదు, ఒకరికొకరు సహాయం చేసి తీరాలి. అవిటి వాళ్ళు కదా. వాళ్ళు కాదు అవిటి వాళ్ళు, అన్నీ ఉండి సాయం చేయాలనే మనసు లేని వాళ్ళే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని ఆ అమ్మాయి తనకు సాయం చేయండి అంటూ కాళావేళపడి బతిమాలితే అవకాశం ఉండి ఒక్కడు ముందుకు రాలేదు. Rascals. వదిలే అన్న, ఈ జనాలకు ఇంకొకటి సాయం చేయాలన్న ఆలోచనే లేదు. సహాయం చేయాలన్న ఆలోచన లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అవునన్నయ్య, కరెక్టే. అది సరే, ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే సరే, ఫ్యూచర్లో ఎంతమందికి సహాయం చేయగలవు? ఫ్యూచర్ లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ 3 సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. 3 సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతుందన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ 3 సహాయం చేస్తాను. ఆ 3 దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా 3కి హెల్ప్ చేయమంటాను. అలా 3గా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు గానీ బల్బు గానీ ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చన్న నమ్మకం నాకుంది. అన్నయ్య, ఈ పాప ఎవరు? నిన్న నేను అక్క బిగ్ బజార్కి వెళ్ళాం. ఆ కారు నెంబర్ ఆర్టీఓ ఆఫీసులో ఇచ్చి అడ్రస్ మనకు చెప్పాను. ఎనీ టైం ఫోన్ రావచ్చు. అక్కడి నుంచే. హలో, చెప్పండి. అడ్రస్? ఓహ్, ఓకే, థ్యాంక్ యూ. అడ్రస్ ఏంటన్నా? కూకట్పల్లి. మనం తలపెట్టిన ఈ మంచి పనికి ఈ పాపతోనే శ్రీకారం చూడదాం. మా వాడికి పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టిన బిడ్డ సార్. పాపకి ఏమైనా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. మీరు చేసిన సహాయం
కృతజ్ఞతలతో సరిపుచ్చేంత చిన్నది కాదు. అలాగని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. సింపుల్గా థ్యాంక్స్ చెప్పి చేతు దులుపుకుందాం అనుకుంటున్నారా? మరి ఏం కావాలో చెప్పండి. ఏదో ఒక అవసరంలో ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఆ, వాళ్ళలో ముగ్గురికి మీరు సహాయం చేయండి. అలాగే ఆ సహాయం పొందిన వాళ్ళని ఒక్కొక్కళ్ళు మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి. ఓ ఇంతేనా? చాలా మంచి ఆలోచన. మా వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఇట్స్ మై వర్డ్. తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం. వస్తాను. నమస్తే సార్. నమస్కారం. ఉంటానమ్మా. వస్తామండి. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నువ్వు అనుకున్నది డెఫినెట్ గా జరుగుతుందనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏడోకు శిరీష, ఊరుకో. పసిపిల్లల ఏమిటిది? ఏమైంది? నువ్వు కిందకెళ్ళి వెయిట్ చేయి, నేను వస్తాను. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ పర్సనల్ మ్యాటర్, నీకు అవసరమా? నువ్వు వెళ్ళు. వెళ్ళు స్టాలిన్. ఊరుకో శిరీష. శిరీష, ఆ వెధవ ఏమన్నా పేరు చెప్పాడా? లేదు, ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడాడు. పబ్లిక్ టాయిలెట్ మీద మా ఇంటి ఫోన్ నెంబర్ రాసి అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయమని రాశాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విషయం మా పేరెంట్స్కి తెలిసిందంటే పెళ్ళే క్యాన్సిల్ అయిపోతుంది మేడం. నువ్వెందుకు వచ్చావు? కింద ఉండమనగా. ఇదేదో నేను సెటిల్ చేయాల్సిన మ్యాటర్లా ఉంది. చెప్పమ్మా. నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్తున్నాడు. అంతేకాదు ఒక్క రాత్రి తనతో గడపమంటున్నాడు. వాడే అయి ఉంటాడు. మాట్లాడు, భయపడదు, మాట్లాడు. హలో, మళ్ళీ వాడే అసహ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతూనే ఉండు. వాడు ఎంత విసిగించినా ఫోన్ కట్ చేయకు. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? అన్నయ్య, ఇంతకీ ఏం డిసైడ్ చేసావు? ఎవరు నువ్వు? హలో, మీ తమ్ముడండి. ఇక నీ సమస్య తీరిపోయినట్టే. ఇతను మా ఫ్యామిలీ డాక్టర్. డాక్టరా? లేరా డాక్టర్? సిగ్గులేదురా? పేషెంట్ స్పృహలో లేనప్పుడు చూడవలసింది గుండె ఎలా కొట్టుకుంటుంది, నాడి ఎలా పనిచేస్తుందని. అంతేగాని ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో అని కాదు. 24 గంటల్లో నీ డాక్టర్ బోర్డు పీకేయకపోతే నీ పీక కోస్తా. పోరా. నీకు ఇంకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని టెన్షన్ పడుతున్న టైంలో మీరు వచ్చి హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు ఓ, సార్. దాన్నే ఉంది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు? థ్యాంక్స్ అన్నాను. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు. అవసరంలో ఉన్న ఓ ముగ్గురు మీరు సహాయం చేసి ఆ ముగ్గురిని ఒక్కొక్కరు ఇంకో ముగ్గురు సహాయం చేయమని చెప్పండి. చాలు. తప్పకుండా చేస్తాను సార్. ఏమైందిరా? ఎందుకు కొడుతున్నావు? అరే, ఏమైందిరా? అది కదన్నయ్య, బస్ టికెట్ కి డబ్బులు లేవన్నాడు. 10 రూపాయలు ఇచ్చాను ఇడికి. థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్స్ చెప్పకపోతే కూడా సవా కొట్టరా? అదే అనయ్య, కొడదామని కాదు, మరి ఆడు థ్యాంక్స్ అని చెప్తే నాకు థ్యాంక్స్ అక్కలేదురా, ఓ ముగ్గురికి హెల్ప్ చేయని చెప్దాం అనుకున్నాను. ఎంతసేపు నుంచి ఉన్నాడు థ్యాంక్స్ చెప్పలేదు అన్నయ్య. నీ హెల్ప్ కు వాడు థ్యాంక్స్ చెప్పలేదంటే వాడు థ్యాంక్స్ చెప్పే లెవెల్ నువ్వు హెల్ప్ చేయలేదనేగా. ఆ రోజు ఆ పాప ఫ్యామిలీ ఎన్నిసార్లు థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పారు? అదంతా అన్నయ్య అడిగితేనే చెప్పారా? నువ్వెన్నైనా చెప్పరా. చూడన్నయ్య, ఈడికి వాళ్ళకి ఏమాత్రం తేడా లేదంతే. ఈడు 10 రూపాయలు తీసుకుని కామ్గా ఉన్నాడు, వాళ్ళు నువ్వు హెల్ప్ చేసిన తర్వాత నీకు థ్యాంక్స్ చెప్పి కామ్గా ఉండుంటారు. ఎవరికైనా హెల్ప్ చేస్తారా ఏంటి? ఖచ్చితంగా చేసి ఉంటారు. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావరా? అసలు ఈ జనాలు ఎవరికి బొత్తిగా కృతజ్ఞత అనేదే లేదన్నయ్య. జనం గురించి తప్పుగా మాట్లాడొద్దు. మనం తలపెట్టిన మంచి ఈ పాటికి పెద్ద లెవెల్లో పెరుగుంటుంది.
అది పెరగాలనే అన్నయ్య మా ఆశ కూడానే. కానీ నాకు ఈ జనం మీద నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. అంతెందుకు, ఇప్పుడే వెళ్ళి చూసొద్దాం రండి. రాయ్ ఈ బండిది. ఎందుకు అంటే గట్టి కొడితే వస్తారు. ఎవరు? నమస్కారం. స్టాలినా? బాగున్నావా? బాగున్నా. రా బాబు. ఏం తీసుకుంటారు? అబ్బాయి ఏం వద్దండి. మీ అబ్బాయి అబ్బాయితో ఏమన్నా మాట్లాడాలా? ఏం లేదు. ఆ రోజు మీ అబ్బాయితో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పాను. తను ఎవరెవరికి హెల్ప్ చేసాడో తెలుసుకుందామని వచ్చాను. వాడికి ఇన్ని రోజులు పాస్పోర్టు వీసాలంటూ తిరగడానికే సరిపోయింది. 10 రోజుల క్రితమే పని పూర్తి చేసుకుని కెనడా వెళ్ళిపోయాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా పైన 6 ఆఫీసర్స్ ఉన్నారు. కింద 200 మంది పనిచేస్తున్నారు. 24 hours వర్క్ టెన్షన్. మీలాగా సోషల్ వర్క్ అంటూ నేను జాబ్ వదిలేసి తిరగలేను. నాకంత టైం కూడా లేదు. ఎవరెవరికి హెల్ప్ చేసాడో మాట్లాడుకో. నాకేమైనా నెలకి 30,000 జీతమా, లేకపోతే నాకు కింద ఏమైనా 300 మంది పని చేస్తున్నారా? చేతిలో డబ్బులు లేక పెళ్ళాన్ని హనీమూన్కి తీసుకెళ్లేదని నేను బాధపడుతుంటే హెల్ప్ అంటావేంటి? హెల్ప్ కరెక్టే. కనీసం కూర్చొని తినడానికి కూడా వాడికి టైం దొరకలేదు. ఇక హెల్ప్ చేయడానికి టైం ఎక్కడిది? మీకేదైనా పర్సనల్ హెల్ప్ కావాలని చెప్పండి, డెఫినెట్గా చేస్తాను. నేను 5,000 ఇస్తాను. వాడి పేరు చెప్పి మీరే ఎవరికైనా సాయం చేయండి. ఉంటాను సార్. పర్లేదులేండి.